ఈరోజు 23 జూన్ 2025 తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మొహమ్మద్ రఫీయుద్దీన్, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సుభాష్ గారు మరియు జాయింట్ సెక్రటరీలు వెంకట్ నాయక్ రాథోడ్ మరియు సర్తరాజ్ గారు ఈ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని, అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్ పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిసి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే ముఖ్య విషయం, ఏజెన్సీలు రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారా ప్రభుత్వానికి ఎంత లాభం చేకూరుతుంది, అలాగే ఉద్యోగులకు కూడా చిరుద్యోగులు అయినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎంత లాభం జరుగుతుంది. అటు చూస్తే ప్రభుత్వానికి బర్డెన్ కాకుండా ఇటు ఉద్యోగులకు లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానంలో భాగంగానే ఇది త్వరగా అమలు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి సలహాదారు అయినటువంటి బిఎం నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసి వారికి కూడా మేము ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో త్వరగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకందరికీ న్యాయం చేయాలని కోరడమైనది. అలాగే మరి సీఎం గారి నివాసమైనటువంటి జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి అక్కడ కూడా ఓఎస్డీ గారిని కలిసి అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తేదీ 23/6/2025 రోజున తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గం శ్రీనివాస్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ గారు, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రఫీయుద్దీన్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరి గారి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు గత 2 నెలల నుంచి జీతాలు లేవు. అదేవిధంగా మార్చి 31న 2025న రెన్యువల్ అయిపోయి ఏప్రిల్ 1 నుంచి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసానికి వెళ్లి వారి ఓఎస్డీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో కూడా పార్టీ అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులోనే పార్టీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మీనాక్షి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీవీ9, టీవీ5, ఈనాడు ఆఫీస్ రాష్ట్ర ఆఫీసుల దగ్గరికి వెళ్లి కూడా మన సమస్యల గురించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. న్యూస్ లో వచ్చే విధంగా వారందరికీ కూడా కలిసి ఈరోజు అన్ని సమస్యలపై ఈరోజు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై కూడా రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. వారి సమస్యలు ఏంటంటే వాళ్ళని మెడికల్ కాలేజీ వైద్య విధాన పరిషత్ని మెడికల్ కాలేజీగా చేయడంతో వాళ్ళ ఉద్యోగాలు తొలగించబడి వారు గత 20 ఏళ్ల నుంచి అదే పనిచేస్తూ ఉన్నా ఇప్పుడు అకారణంగా వాళ్ళని తొలగించడంతో వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయనే ఆవేదనతోటి ఈరోజు డిఎంఈ గారిని కానీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు కానీ వినతి పత్రం ఇచ్చి వారిని యథావిధిగా కొనసాగించాలి, లేదా ఎక్కడైనా వైద్య విధాన పరిషత్లో హాస్పిటల్ ఎక్కడైనా ఖాళీలు ఉన్న అక్కడ సర్దుబాటు చేసి వాళ్ళని ఆదుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరియు వెంటనే ఎక్స్టెన్షన్ ఇచ్చి 2 నెలల జీతాలు కూడా విడుదల చేయాలని కమిషనర్ గారిని డిఎంఈ గారిని కోరడం జరిగింది. ఓకే.